ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. ప్రజలు వేడుకునే దైవేతరులను ఎట్టి పరిస్థితుల్లో దూషించకూడదనేది ఇస్లాం ఆదేశం. నిజానికి సమస్త విశ్వానికి సృష్టికర్త ఒకడే అయినప్పటికీ ప్రజలు సృష్టిలో అనేక వాటిని దైవాలుగా భావించి వేడుకుంటూ ఉంటారు. వారు కల్పించుకున్న దైవాలను మనం దూషిస్తే ప్రజలు నిజ సృష్టికర్తను దూషిస్తారన్నది ఇస్లాం హెచ్చరిక. నేడు చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏమిటంటే ఖురాన్ అల్లాను నమ్మని వారిని చంపేయమంటుంది అన్నది. కానీ ఖురాన్ కనీసం ప్రజలు వేడుకుంటున్న దైవేతరులను దూషించవద్దు అని ఆజ్ఞాపిస్తుంది. ఒకవేళ ప్రజలకు నిజ దైవాన్ని గురించి చెప్పాల్సి వస్తే వారికి వివేకంతో చక్కని హితబోధతో ఉత్తమమైన రీతిలో అవగాహన పరచమని ఖురాన్ ఆదేశిస్తుంది. కాబట్టి ముఖ్యంగా విశ్వాసులు ప్రజలు దైవాలుగా భావించి ఆరాధించే పుణ్య పురుషులను గాని మహనీయులను గాని ఎవరినైనా దూషించకూడదు. ఆ మహనీయులు సైతం తమ తమ కాలాల్లో ప్రజలకు నిజ సృష్టికర్తను పరిచయం చేయడానికి వచ్చిన ఋషీశ్వరులన్న విషయాన్ని తెలియజేసి సృష్టికర్త ఒకడే అన్నది స్పష్టత పరచాలి.